ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ శివారు మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. తనకు ఓటు వేయలేదని 12వ వార్డు ప్రధాన పార్టీ అభ్యర్థిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం పంపిణీ చేసిన నగదు, చీరలను ఇప్పుడు తిరిగి ఇవ్వాలంటూ బహిరంగంగా వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పొన్నాలలో కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి డబ్బులు, చీరలు సేకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చీరలు ఇవ్వమన్నది ఎవరంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఫోన్ చేసా సిఐ గారు చేసిన హైదరాబాద్ శివారు మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. తనకు ఓటు వేయలేదని 12వ వార్డు ప్రధాన పార్టీ అభ్యర్థి స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం పంపిణీ చేసిన నగదు, చీరలను ఇప్పుడు తిరిగి ఇవ్వాలంటూ బహిరంగంగా వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పొన్నాలలో కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి డబ్బులు, చీరలు సేకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చీరలు ఇవ్వమన్నది ఎవరంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికీ హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి మూడ్చింతలపల్లిలో అక్కడ ఓడిపోయినటువంటి అభ్యర్థి తను ఎన్నికలప్పుడు పంచినటువంటి చీరలను కావచ్చు, డ్రెస్సులను కూడా తిరిగి తీసుకోవాలని కూడా ఇంటింటికి వెళ్తూ తీసుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత అసహనంతో ఉన్నారనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అటు మూడ్చింతలపల్లిలోని జ్యోతి అనే అభ్యర్థి ఏదైతే ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అక్కడ ఎవరైతే ఉన్నారో ఓడిపోయినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో జ్యోతి, ఆమె అన్ని ఇండ్లకు వెళ్లి ఏదైతే ఎన్నికలప్పుడు పంచినటువంటి చీరలను, డ్రెస్లను కావచ్చు, డబ్బులను కావచ్చు తిరిగి తనకు ఇచ్చి వేయాలంటూ కూడా ఆమె హుకుం జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఆయా ఇండ్లకు వెళ్లి తమకు ఇచ్చినటువంటి వస్తువులను, వారికి ఇచ్చినటువంటి వస్తువులన్నిటిని కూడా తిరిగి ఇవ్వాలనేది కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే మున్సిపాలిటీ పరిధిలో, వార్డు పరిధిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ మహిళ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరు ఇవ్వమన్నారు ఎన్నికల ముందు, తిరిగి ఎవరు తీసుకోమంటున్నారు అంటూ కూడా ఆమె పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు మున్సిపల్ ఎన్నికలు వెలువడిన నాటి నుంచి కూడా రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇలాంటి సందర్భంలో ఇటు ఏదైతే తాయిలాలు ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి తాయిలాలను తిరిగి తీసుకోవటం కూడా కొంత రచ్చ ఏర్పడుతున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది కూడా మనము చాలా స్పష్టంగా కూడా చెప్పొచ్చు. ఏదైతే మూడ్చింతలపల్లిలోని మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి ఎన్నికల ముందు డబ్బులు, చీరలను పంపిణీ చేశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో కూడా వాటిని తిరిగి వసూలు చేసుకోవాలనేది కూడా నిశ్చయించడంతో కూడా ఏదైతే గ్రామంలో పోటీ చేసినటువంటి కొన్నాళ్ళ గ్రామంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి చీరలు, నగదులను వసూలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడంతోనే ఈ చర్యకు పాల్పడ్డారనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి పైన మండిపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తాం. ఒక రకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద తలనొప్పిగా మారుతున్నాయని కూడా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం మూడ్చింతలపల్లె కాదు,
రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మున్సిపాలిటీలలో వార్డులలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తా ఉంది. దాదాపుగా 34 చోట్ల అంగ ఏర్పడి వివిధ పార్టీలు ఏదైతే అయోమయ స్థితిలో ఉన్నాయి, మున్సిపాలిటీని ఎలా దక్కించుకోవాలి అనే ఆతృతతోటి ఈ కొంత బిజీగా అగ్రనాయకత్వం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో ఓడిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రకంగా వివరించడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఆయా పార్టీలకు ఉన్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైసలు